ప్రైజ్ లార్డ్. ప్రియమైన విశ్వాసులారా, ప్రియ సంగమా, దేవుడి యొక్క మహాకృప చేత మరొకసారి ఈ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటానికి, దేవుడి లేఖన భాగాన్ని ధ్యానం చేయడానికి దేవుడి ఇచ్చిన అవకాశం కరెక్టే ప్రభుత్వాన్ని ఆచరిస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుని పరిచయం ప్రారంభించుకుందాం. కృప కలిగిన యేసయ్యా, దయగలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు దేవా. మా బ్రతుకు దినములో మనకు కృతజ్ఞతను చూపించి ఆయుష్ పెంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీ వందనాలు. ఈ దినము ప్రభా ఈ మాధ్యమం ద్వారా మీ లేఖన భాగాన్ని ధ్యానం చేయాలని, ఆరాధించాలని ఆశపడుతున్న ప్రాణాలను తృప్తిపరచండి. మీ దాసును కూడా ఏడుగులాలను అభిషేకించి ఆటంకాల అభ్యంతరం లేకుండా బంధించి ఈ కృప చేత మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి రక్షించి కాల్చి సంరక్షించమని మా ప్రభువును రక్షకులైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన వీక్షకులారా, మీ సంగమా, మరి మా తండ్రి గారు జేడి సిక్కామణయ్య గారు రాసిన పాఠ పుస్తకం నుంచి మరి 38వ పాట పాడుకొని ప్రభువును మహిమపరచుదాం. యెహోవా స్నేహము ఎంత మధురము, మధురాతి మధురము, మహామధురము, మధురాతి మధురము, మహామధురము. యెహోవా స్నేహము తేనె కన్నను తీయనైనది, జుంటె తేనె కన్నను మిన్న అయినది. తేనె కన్నను తీయనైనది, జుంటె తేనె కన్నను మిన్న అయినది. భువిలో దివిలో అన్నిటికన్నా, భువిలో దివిలో అన్నిటికన్నా మధురమైనది స్నేహ మధురము, ఈ స్నేహ మధురము. యెహోవా స్నేహము ఎంత మధురము, మధురాతి మధురము, మహామధురము, మధురాతి మధురము, మహామధురము. యెహోవా స్నేహము లోక క్రియలకై ప్రాకులాడుచు సాగిపోవు వారికేమి తెలుసు మధురము. లోక క్రియలకై ప్రాకులాడుచు సాగిపోవు వారికేమి తెలుసు మధురము. ప్రతి నిమిషమును ప్రభు ధ్యానమును, ప్రతి నిమిషమును ప్రభు ధ్యానములో పరవశించు వారికి తెలుసు మధురము, ఈ స్నేహ మధురము. యెహోవా స్నేహము ఎంత మధురము, మధురాతి మధురము, మహామధురము. క్రైస్తవులైనా ఇంకెవ్వరు అయినా గుడికి రాని వారికేమి తెలుసు మధురము. క్రైస్తవులైనా ఇంకెవ్వరు అయినా గుడికి రాని వారికేమి తెలుసు మధురము. ప్రభుని చెంతకు పరుగులెత్తుచు, ప్రభుని చెంతకు పరుగులెత్తుచు బ్రతుకు వారికి తెలుసు మధురము, ఈ స్నేహ మధురము. యెహోవా స్నేహము ఎంత మధురము, మధురాతి మధురము, మహామధురము, మధురాతి మధురము, మహామధురము. యెహోవా స్నేహము బోధకులైనా ఏ గురువులు అయినా బైబుల్ లేని వారికేమి తెలుసు మధురము. బోధకులైనా ఏ గురువులు అయినా బైబుల్ లేని వారికేమి తెలుసు మధురము.
పరమ గణ్యమో ప్రభుని వాక్యము, పరమ గణ్యమో ప్రభుని వాక్యము, పఠన చేయు వారికి తెలుసు మధురము ఈ స్నేహ మధురము, యెహోవా స్నేహము ఎంత మధురము, మధురాతి మధురము మహామధురము, మధురాతి మధురము మహామధురము, యెహోవా స్నేహము. హల్లెలూయా. మంచిది ప్రియమైన సంఘమా, ప్రియ వీక్షకులారా, మరి లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదివి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రియమైన సంఘమా, ఈరోజు చదువుల లేఖన భాగం నుంచి మనం గమనించినట్లయితే ఈ యొక్క అంశము, యొక్క వాక్యాంశం ఏమిటంటే పని తుదముట్టించుట. ఇది చాలా ముఖ్యమండి క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ యాత్రలో, మన ఆత్మీయ యాత్రలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ప్రారంభంలో చాలా ఉద్రేకంగా వస్తారు, చాలా ఆత్మపూర్ణులుగా, ఆత్మ ప్రేరేపణతో ఆత్మ వశులైపోయినట్లుగా, ఆత్మ పరవశులైపోయినట్లుగా వస్తారు. కానీ చివరికి కొన్ని రోజులు గడిచిన తర్వాత చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఎక్కడున్నారయ్యా, ఏంటయ్యా పరిస్థితి అంటే ఎక్కడ కనపడడం. కారణం ఏంటి? ఒకసారి యోచించినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆ పని యొక్క విలువ తెలియక, ఆ పని ఎవరిది, చేసే మనం ఎవరము, ఆ పని మనకి ఏమై ఉండాలి అల్టిమేట్ గా అనేది దేవుడు అక్కడ చెప్తున్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయన పని అయి ఉందంట, ఆ పనిని తుదముట్టించాలంట, ఆ తుదముట్టించుటే ఆయనకి ఆహారం అంట. చూడండి ఎన్ని అంశాలు చెప్పాడు ఆ మాటలో. కానీ ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆ పని తుదముట్టించాలి. ప్రారంభంలో ఎంత ఆవేశంగా, ఎంత ఆత్మీయతలో ఉన్నామో చివరి వరకు కూడా అదే విధంగా ఉండాలి. ఉండి దేవుడు మనకు అప్పచెప్పిన పనిని తుదముట్టించాలి. నీకే పని అయినా సరే. చాలా మంది అనుకుంటారు నాకు ఏ పని చెప్పాడండి. ఈ ఆత్మీయ స్థితే నీకో పని. ఈ ఆత్మీయ పరిస్థితిని, నీ ఆత్మీయ యాత్రని నువ్వు పనిని తుదముట్టించు నమ్మకంగా, విశ్వాసంతో. మొదట ప్రారంభంలో ఎలా ఉన్నావో అంచెము వరకు కూడా ఆ విధంగా ఉండాలి క్రైస్తవ జీవితం. కానీ చాలా మంది 175% మంది పిల్లలారా మధ్యలోనే డ్రాప్, మధ్యలోనే ఎక్కడ ఉంటారో కనపడరు. ఆ ఆవేశం ఏమైపోద్దు, ఆ ఆత్మీయ స్థితి ఏమైపోద్దు, ఆత్మీయ పరవశము, ఆత్మీయ అభిషేకము, ఆత్మ నిపుణాలు ఏమైపోద్దో తెలియదండి. పరిమరిగైపోతారు, వెనక్కిపోతారు, వెనక్కిపోయి చివరికి ఎక్కడ ఉంటారో వారికే తెలియదు. కాబట్టి జాగ్రత్త. మనం మొదట ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నామో చివరి వరకు కూడా అలా ఉండాలి. మన పనిని తుదముట్టించాలి. ఎందుకంటే పనిని తుదముట్టించాలి, ప్రారంభంలోనే వదిలేయకూడదు. ఇది క్రైస్తవ జీవితానికి తగదు. చాలా ముఖ్యమైనది, అమూల్యమైన మాట ఈరోజు మనం నేర్చుకుందాం ప్రేమ బిడ్డలారా. చాలా మంది అది చేస్తాను, ఇది చేస్తాను, అలా ఉండాలి, ఎలా ఉండాలని, చాలా మందికి మోడల్ గా ఉండాలని, మోడరేట్ గా ఉండాలని, చాలా మందిని ఇది చేయాలని చాలా ఉద్రేకంగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రారంభంలో చాలా మంది ఉద్రేకంగా పరిచయం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఈరోజు నీ ఉద్రేకము, నీ ఆవేశము చివరి వరకు ఉండాలి. అది పని తుదముట్టించేటట్టుగా ఉండాలి. ప్రారంభంలో ప్రారంభించి ఎదిగించి మధ్యలో ఆత్మీయ స్థితిలో ఉండకూడదు, మధ్యలో డ్రాప్ అయ్యే స్థితిలో ఉండకూడదు. మధ్యలో వెలిగించబడి, ప్రారంభంలో వెలిగించబడి చివరిలో ఆగిపోయబడి ఎక్కడున్నావో తెలియని స్థితిలో ఉండకూడదు అన్నయ్య. జాగ్రత్త. క్రైస్తవ జీవితానికి అది తగ్గదు. క్రైస్తవ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. పని తుదముట్టించేటట్టు ఉండాలి. మనం ఎన్ని కష్టాలు, ఎన్ని అమంత్రాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ పనిని తుదముట్టించే వరకు మనము ఉన్నట్లయితే అది గొప్ప భాగ్యం అండి క్రైస్తవత్వం అంటే. క్రైస్తవత్వంలో ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఎదుగుదలంటే, పరిశుద్ధ జీవితం అంటే ఎవరికి లేని భాగ్యం నీకు ఇచ్చాడక, నీకు ఇచ్చాడన్నయ్యా. మరి ఆ పనిని తుదముట్టించవా? నువ్వు తుదముట్టించవే కాకుండా నీ ఇతరులకు, నీ స్నేహితులకు, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి ఆ పని నువ్వు అప్పచెప్పవా? నీకే అర్థమొక్క లేకుండా, నీకే యథార్థత లేకుండా, నీకే సత్యము లేకుండా పనిని మధ్యలో వదిలేస్తే రేపు దేవుడి యొక్క రాకడలో, దేవుడి యొక్క ఉగ్రతలో, దేవుడి యొక్క తీర్పులో ఏమవుతుందో ఆ తీర్పు ఈ రోజు నీ మీదకి వస్తే, నీ కుటుంబం మీదకి వస్తే ఏంటి నీ పరిస్థితి?
అందుకని జాగ్రత్త ప్రియమైనలారా, ఆయన పని మనం తుదముట్టించాలి. ప్రభువే చెబుతున్నాడు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటే నా పని, ఆ పని నేను తుదముట్టించాలి, అదే నాకు ఆహారం అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అటువంటి స్థితిలో ఈ రోజు మనం ఉండాలి, అటువంటి పరిస్థితులు ఈ రోజు మనం ఉండాలి. అటువంటి యథార్థతలో అటువంటి పట్టుదల, ఆ యొక్క కమిట్మెంట్ అది మనకి ఉండాలండి. ఈరోజు ఆ ఉన్నప్పుడే క్రైస్తవత్వంలో మనం అనగలము, క్రైస్తవత్వంలో మనం నిలబడగలము. రేపు ప్రభు రాకలో మనం ఎత్తపడటానికి అవకాశం ఉంటుంది. అది నీతో మనం చూసుకుందామా? అది యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేయండి. యేసు ఆమెతో, వారితో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయము ఇంకనూ రాలేదు. ఈ మాట మనందరికీ తెలిసి ప్రియమైనవారు, జాగ్రత్తగా గమనిద్దాం 10 నిమిషాలు. ఇది కానా ఊర్లో ఉన్నటువంటి పెళ్లి విందు సందర్భం. పాపం ఆ విందులో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి మరికి చాలా బాధేసేసి కుమారుడు చెప్పిందయ్యా, మరి ఏంటి పరిస్థితి అంటే, అమ్మా నాతో నీకు పని ఏంటి, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. అంటే ఏంటంటే ఈ మాట కనుకో అమ్మని ధిక్కరించాడనే, లేకపోతే నీ మాట ఏంటో ఎందుకు, నీ మాట ఏంటో ఏంటి అని అన్నారు అనుకుంటున్నారా? కాదండి. ఇక్కడ అంశం ఏంటంటే, ప్రభు యొక్క సమయము వచ్చినప్పుడే, ప్రభు సమయము మనకు ఉన్నప్పుడే నువ్వు పని చేస్తే నీకు మేలు. అదే అక్కడ ప్రభు చెప్పేది. సమయము, ఆయన సమయం రావాలి. ఆ తండ్రి చిత్తం ఆయన నెరవేరుస్తున్నాడు. తండ్రి చిత్తము, తండ్రి ఏర్పాటు ఆయనలో ఉండాలి. ఉన్నప్పుడే పనిచేస్తాడు ఆయన. ఈరోజు నువ్వు కూడా దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, సమయం అనుకూలపరిచినప్పుడు, ఆత్మస్థితి దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా నేను తీర్చిదిద్దినప్పుడు, తిరిగి పుట్టి అనుభవం నీకు నడిపించినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆ సమయం రైట్ నౌ నీకు వచ్చింది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసి పనిని తుదముట్టించు. ఆత్మీయ ఆనందంతో, ఆత్మీయ పట్టుదలతో నీవు పనిని తుదముట్టించి, అదే ఆహారముగా, అదే నీకు పానీయముగా, అదే నాకు అల్టిమేట్ గా నా జీవితానికి అదే పని అని ఈరోజు తలంచి, నీకు సమయం వచ్చిందండి. నీకు సమయం రాబట్టే దేవుడు నిన్ను అభిషేకించుకున్నాడు, తన బిడ్డగా మార్చుకున్నాడు. చాలా మందికి ఆ సమయం లేదు. కరోనాలో చాలా మందికి ఆ సమయం లేక చాలా మంది మెట్టయిపోయారు. ఈరోజు దేవుడికి సమయం ఇచ్చాడు, 22 కూడా మీకు ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన పనిని తుదపెట్టించు, ఆయన మాటని నెరవేర్చు. ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒగ్గు చేయమాక. ఈరోజు ఎలా ఉంది నీ స్థితి, ఈ యొక్క ఆత్మీయ స్థితి, ఈ ఆత్మీయ యాత్ర ఎలా ఉంది, నీ పరిశుద్ధత ఎలా ఉంది? పనిని తుదపెట్టించవా? కష్టాలు చూసి భయపడిపోతున్నావా? వేదం చూసి భయపడుతున్నావా? తప్పకొస్తాయి. 5 కష్టాలు కూడా ఎక్కువ పేరు తెలుసు. అగ్ని లాంటి కష్టాలు వస్తాయి, అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, అగ్ని లాంటి శోధనలు వస్తాయని చెప్పకనే చెప్పారు అక్కడ. కాబట్టి ఈ రోజు నువ్వు నిలబడాలి. నిలబడి ఈ పనిని తుదముట్టించు క్రైస్తవ సంఘమా, మీ బిడ్డ. అందుకనే దేవుడు నీకు సమయం ఇచ్చాడు. అందుకని అక్కడ నా సమయం ఇంకనూ రాలేదు అంటే, అది సమయం రాలేదు కాబట్టి అక్కడ కానా విందులో అక్కడ ఆలస్యం చేశాడు. అక్కడ ద్రాక్షరసం అందిస్తాయి, కానీ సమయం వచ్చినప్పుడు వెంటనే ద్రాక్షరసం చేసాడు ఆయన. ఈరోజు నీకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు. సమయం వచ్చింది నీకు ఆయన పని చేయడానికి. మరి ఇప్పటికైనా చేస్తావా? ఇప్పటికైనా నీ స్థితి ఎలా ఉంది? పనిచేసే స్థితిలో ఉన్నావా? సోమరిపోతుగా ఉన్నావా? సోమరిపోతుగా ఇంకా నిద్రపోతున్నావా? జాగ్రత్త, ఇంకా చాలా సమయం ఉందలే, నేను చెప్పేది ఏముందిలే, నేను ఇల్లేది ఏముందలే, నేను చెప్తే ఎవరన్నా మాట్లాంటారా అని ఇంకా నిద్రమత్తులో ఉన్నావేమో. జాగ్రత్త, దెబ్బతింటావు. ఆయన పనిని తుదముట్టించు. ఈ మీద చాలా భారం ఉంది. నేను ఆత్మాభిషేకంలో నీకు సమయం ఇచ్చి, నేను రక్షించి, ఆకర్షించుకుంటే దేనికోసం? ఆయన పనిని తుదముట్టించదాక. ఆయన పనిని తుదముట్టిస్తున్నావని నీ మీద ఆశకొని, ఆయన మీద నమ్మకం కలిగి ఆయన జీవిస్తే, ఆయన ఏర్పాటు చేసుకుంటే ఎక్కడున్నావు? ఆయన పనిని తుదముట్టించు. జాగ్రత్త, మధ్యలో వదిలి మాట దెబ్బతింటావు, శాపం పొందుతావు. ప్రియమైన అలాగే 3వ మాట చూసుకుందామా? అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదివి సహాయం చేయి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిశ్చయం గలవాడు, నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూసారా? ఆయన నమ్మిన వాడి యందు విశ్వాసం ఉంచిన వాడు మరణమును పొందడు, నిత్య జీవములోకి వెళ్తాడంతే. ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప కృపను అనుగ్రహించినప్పుడు ఆయన పనిని తుదముట్టించడానికి ఏంటి నమ్మకం లేదా? ఇక అపనమ్మకంతో ఉన్నావా? పాపపడక నీకు అప్పచెప్పాడా? బ్రతుకు దినములను కూడా గానపరిచర్య చెయ్యి. వాకపరిచర్య ఆత్మీయస్థితులను నీకు అప్పచెప్పాడా? బ్రతుకు దినములను కూడా తుదముట్టించు.
లేకపోతే సంఘంలో పరిచయం చేయటాక, దైవదాసు కుటుంబంలో పరిచయం చేయటాక, లేకపోతే ఇతరులకి సహాయార్థంగా నిలబడ్డాక, ఇతరులు అనేక మంది ప్రభు సన్నిధికి నడిపించాక, సాక్ష్యార్థంగా నిలబడ్డాక, సాక్ష్యం చెప్పాక ఏ పని నీకు చెప్పాడు అది నీకు తెలుసు. ఈ ఆత్మస్థితిలో నీ మనసు నీకు తెలుసు దేవుడు నీకు అప్పచెప్పిన పని ఏంటో. కానీ దాని మనసు కింద కూర్చుకుని పెట్టమాక, జాగ్రత్త దెబ్బతింటాం. ఎందుకో తెలుసా? ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు తప్పక నిత్య జీవం పొందుతాడు, మరణమును రుచి చూడడం. ఈరోజు ఎలా ఉన్నావు ప్రియమైన సంగమా? నమ్మికి ఉంచుతావా? ఇప్పటికైనా పని నీ పని ఏంటో ఇప్పటికైనా తెలుసుకొని తుదముట్టించు. మధ్యలో వదిలేమాక. చాలా మంది క్రైస్తవత్వం ఇలా ఉంటా కారణం ఏంటంటే మధ్యలో డ్రాప్ అవుతారండి. రక్షణ పొందుతారు, స్వస్థత పొందుతారు, కార్యాలు పొందుతారు, డ్రాప్ అవుట్. మందిరానికి వస్తారు, ఏదో కారణాలు సాగులు ఏమన్నా డ్రాప్ అవుట్. లేకపోతే చదువుకుంటారు, కొనుక్కుంటారు, వాక్యం అనేది గట్టిగా తగిలితే పారిపోతారు, డ్రాప్ అవుట్. అందుకే దేవుడిని రక్షించుకుంది, అందుకే దేవుడు నీకు పరిశుద్ధ స్థితి ఇచ్చింది, అందుకే దేవుడు నేను కాల్చి సంరక్షించి తన బిడ్డగా మార్చుకుని మీద అంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పటికైనా పని తుదముట్టించు, జాగ్రత్త. రేని ఎడల రేపు నీ ఇంటి నుంచి తీర్పు ప్రారంభమైంది. నీ పరిస్థితి ఏమిటి? ఏంటి సహోదరుడా? ఎలా ఉన్నావు ఈరోజు? నీ ఆర్థిక స్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? ఒకసారి నీకుగా గమనించుకో ప్రియమిత్రులారా. ఎందుకంటే ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో పని చేయటం లేదు, తెలియట్లా. అందులో ఆయన పనే తుదముట్టించాలి, ఆయన పనే ముందు చేయాలి, తర్వాత పని మనం చేసుకోవాలి, ఆయన పనే ముఖ్యము, తర్వాతే మన పని అని ఎంతమంది అండి ఆయన పని చేస్తున్నారు, ఆయన పని తుదముట్టిస్తున్నారు ప్రియమిత్రులారా. అట్లీస్ట్ ఆదివారం అంటే ఆయన పని అందరికీ గుడికి వెళ్తున్నావా? ఆయన పనిని తుదముట్టిస్తున్నావా? తర్వాత నీ పని అయినా చూసుకుంటున్నావా? అబ్బే పేరెంట్ వాళ్ళు పెళ్ళినట్టు ముందు ఆ పని, తర్వాత అడుగు పొడుగు ఉంటే ఆదివారం 2 ఆదివారంలోనేగా చివరికి వెళ్దాంలే. జాగ్రత్త. పని తుదముట్టించు. ఆ పని గొప్ప భాగ్యం అన్నయ్య. ఆ గొప్ప భాగ్యాన్ని ఈరోజు ఎన్నదగినది. ఈరోజు నిన్ను ఎంచుకున్నాడు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ప్రియ సంగమ, ప్రియ వీక్షకుడు ఎలా ఉండాలి పరిస్థితి. అందుకనే ఇంకో చక్కటి మాటతో మనం బోధిస్తున్నాడు. ఏం చేస్తే చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం చదివి సహాయం చేయండి. లూకా సువార్త 8:21. అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు, వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. చూసారా? దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వారే నా తల్లి, నా సహోదరులు అంట. ఎంత గొప్ప భాగ్యం అన్నయ్య. ఆయనకి తల్లి అక్క నువ్వు, ఆయనకి అన్నము, ఆయనకు సహోదరుడు తమ్ముడు అన్నయ్య. ఈరోజు నువ్వు ఆయన పని చెయ్యి, చెప్పిన మాట, ఆయన చెప్పిన వాక్యం ప్రకారం విని ఆయన పని చెయ్యి, ఆయన పని తుదముట్టించు. నేను సహోదరుగా, సహోదరిగా, ఒక తల్లిగా నేను స్వీకరించుతా కానీ సిద్ధంగా ఉన్నాను. అంతకంటే మనకు ఇచ్చింది ఏం కావాలండి? ఈ లోకంలో రక్త బంధాలు ఒకసారి చూసినట్లయితే ఎంతవరకు ఉండిపోతాయి రక్త బంధాలు? పిల్లోడికి పెళ్ళి అయిపోయిన తర్వాత నా తల్లి ఎక్కడ అంటున్నాడు, నా తండ్రి ఎక్కడ అంటున్నాడు, మాలా పోషించారులా అంటున్నాడు. ఇది ఈ లోక రక్త సంబంధం. కానీ క్రీస్తునందు సంబంధం ఏంటో తెలుసా? ఆయన నిన్ను కడవరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడి, వృద్ధాత్వం వచ్చినా ముదికి వచ్చి నిన్ను ఎత్తుకుని ఆడించే నాకు బంధం అండి ఇది. నువ్వు మరణించడం సరే, నీతో నువ్వు జీవించాలని నీకోసం ఆయన శివులో మరణించిన బంధం అండి ఇది. నువ్వు అడగకుండా నీకోసం ప్రాణం ఇచ్చిన బంధం అండి ఇది. నీ యొక్క రక్తంలో ఉన్న పాపను తొలగించి నిన్ను శుద్ధిని చేయడానికి తన ఎవరి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మన మీద కార్చి మన శుద్ధిగా చేసిన బంధం అండి ఇది. ఈ బంధము పెట్టినటువంటి పనిని నువ్వు ఆలస్యం చేస్తావా? ఈ బంధము పెట్టినటువంటి పనిని తుదముట్టించవా? వ్యసనపరుడు అయిపోతావా? అవిశ్వాసంగా జీవిస్తావా? మధ్యలో వదిలేస్తావా? జాగ్రత్త. నీ జీవితానికి కనుమరుగైపోతావు. జాగ్రత్త. నీ జీవితం చీకటమయమైపోతుంది. జాగ్రత్త. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎవరైతే వాక్యం విని ఆ లేఖన భాగాన్ని ఎవరైతే ధ్యానం చేసి దాని ప్రకారం ఎవరైతే పనిచేస్తారో వారే తల్లి, వారే సహోదరులు అంటే ఇంత మించిన గొప్ప భాగ్యం, ఇంత మించిన గొప్ప స్టేట్మెంట్ మనకి ఎవరు కావాలండి? ఎవరి నుంచి కావాలండి? ఈరోజు చాలా మంది అంటారు, ఒకటే అక్క, చెల్లి, తల్లి, నీ ఎంత ఉంటా, నీ వెనకాల ఉంటా అంటాడు. ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత నీ వెనక నీ ముందు ఉండడం, పైన ఉంటాడు, నేను ఎత్తుకొని కూర్చొని ఉంటాడు, నేను ఆడిస్తాడు, నేను ఇబ్బందులు పాలు చేస్తాడు. ఇవి అయితే నమ్ముతావు. కానీ జీవం కలిగిన దేవుడు నీకోసం ప్రాణం ఇచ్చిన వాడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన పని చేయి, ఆయన చెప్పిన మాటలు విని ఆ ప్రకారం చేయి. నువ్వే తల్లివంట, అంత మించిన భాగ్యం ఏముందండి? నువ్వే సహోదరుడు అంట, అంత మించిన బంధం ఏముందన్నయ్య? లోక బంధాలు, అన్నదమ్ముల బంధాలు చూసావు కదా. ఒకడు గొప్పగా ఉంటే ఇంకోటి తక్కువ ఉంటే నన్ను చూడడం లెక్కే చేయదు. తెల్లైతే గొప్పగా ఇంటికే భోజనానికి వెళ్తారు. అసలు ఈ సత్యాడ బతికాడు కూడా ఆలోచన చేయరని. అది ఈ లోక అన్నదమ్ముడు బంధం. కానీ పిలిచిన వాడు బంధం ఏంటో తెలుసా? పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నీతో బంధం పెట్టుకుంటాకి
నిన్ను ఆప్యాయంగా కౌగిలించుకోవటానికి, ఒక తల్లిగా ఒక సహోదరుడిగా నిన్ను ప్రేమించి కౌగిలించుకొని తన కౌగిట్లో నేను ముద్దాడి నువ్వు మరణించినా సరే నువ్వు జీవింపు చేయాలని ఆయన నీకోసం మరణించినటువంటి బంధం అండి. అంత గొప్పవాడు నిన్ను పిలిచినవాడు, అంత గొప్ప పని ఈరోజు నీకు. ఆ గొప్ప పనిని ఇప్పటికైనా తొదముట్టించి నీ పరుగు కడగొట్టించి అదే నా ఆహారము, అదే నా జీవితము, మొదట ఆయన పని చేయాలి, తర్వాతే నా పని. ఆయన పని నేను చేస్తే నా పని ఆయన చేస్తాడని విశ్వాసం ఇప్పటికైనా బ్రతుకుతావా? ఇప్పటికైనా నిలబడతావా? ఆ పనిని ఇప్పటికైనా తుట్టుముట్టించి అలా నమ్మకమైన దాసులని ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చుంటావా? నీ దగ్గరే ఉంది. ఒకసారి యోచన చేసుకో. ఎంతకాలం జాగారం చేస్తావు? ఎంతకాలం అవిశ్వాసంలో, అగమయగోచరముగా, అర్థం కాని పరిస్థితుల్లో ఆయన పనిని చెయ్యాలో చేయలేదు డోలాని స్థితిలో ఎంతకాలం జీవిస్తావన్నయ్యా? అక్కడ ఇప్పటికైనా జీవించక ఆయన పనిని తుదముట్టించు, కడబుట్టించు. అదే ఆహారంగా పెట్టుకో, అదే జీవితంగా పెట్టుకో, అదే శ్వాస, అదే ధ్యాస, అదే ఆలోచన, అదే ధ్యాసగా జీవించు. అప్పుడు నువ్వు తల్లివి, అప్పుడు సహోదరుడు. ఆ బంధము పెట్టినటువంటి ఆయన దగ్గర బంధం కలిగి ఉంటే ఈ లోక బంధాలను మాకు కావాలా? ఈ లోక బంధాలను మా అవసరమా? ఆ బంధం గొప్పది. కలకాలం నువ్వు మరణించినా సరే ఆ బంధం నేను విడవదండి. ఈ లోక బంధం మనం మరణించకపోయినా సరే, బతుకున్నా సరే చంపే బంధాలు, ఎప్పుడు తొత్తాలని ఎదురు చూసే బంధాలండి. ఏ బంధం కావాలి, ఏ పని కావాలి, ఏ పనికి తొందరపుట్టిస్తావు, ఏ పని మంది నమ్మకం పెట్టుకుంటావు? ఒకసారి యోచన చేసి నీకు నువ్వు ఆలోచన చేసుకో. ఆ విధంగా మెలగాలని, ఆ విధంగా జీవించాలని ప్రభు పేరు హెచ్చరిస్తున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు మనం ఇంటిలో జీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలో నుంచి కరువు కూర్చున్నట్లయితే ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు దేవా. నిజమే ప్రభు, నీ పని మాకు ముఖ్యమయ్యా. నీ పనిని మేము తొలగొట్టించాలి. చాలా మంది ప్రభు మన సంఘంలో ఉండేసి వ్యసనపరులు అయిపోయి అవిశ్వాసంలో, లోకంలో పట్ల ప్రస్తుతగా జీవిస్తున్నారయ్యా. నీ పని విలువ తెలియట్లేదు ప్రభు. నీ పని చేస్తే మా పని చేస్తావని, నీ పని మాకు ఆహారంగా మేము జీవించాలని నువ్వు చెప్పకనే చెప్పావేసయ్యా. కానీ నీ పని చేయడం ఎవరికి చేత కావట్లేదు. నీ పని అంటే జాగారం, నీ పని అంటే అలసత్వం, నీ పని అంటే ఇష్టం లేదు. ఈ లోకంలో చాలా మందికి, ఎంతమందికి వాక్యం ఉన్నారు, ఇది ఒక హెచ్చరిక తీసుకొని నా కోసమే వచ్చిందని ఇప్పుడుగానే నన్ను వారి పని, నీ పనిని తుదిపెట్టించే మనసు వారికి దయచేయమని, వాక్యాన్ని ఫలింప చేయమని అయా. కూడి ఉన్న బిడ్డల్లో కానీ ఎంతమంది అనారోగ్యంతో, వ్యాధులతో, అస్వస్థతో ఉన్నారు, వారందరూ రైతులో స్వస్థపరచమని, సంవత్సరాలతో బిడ్డ పరీక్షలు రాస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోమని, అప్పులు, అనారోగ్యంతో, వ్యాధులతో, ఇరుకులు, తిప్పులతో, కలతతో, మనోవ్యాధులతో వారిని జ్ఞాపకం చేసుకోమని, సరిహద్దుల్లో ప్రభు విరోధమైన ఆయుధము కలిగి ఉన్నారు, వారికి వర్తిల్లకుండా ప్రభు గొప్ప సాక్ష్యం వారికి దయచేయమని, దాసుడు పరిచిన ఆరోగ్యాన్ని కూడా బదిలిపరిచి మరణాన్ని చిత్తమితి వచ్చేవారి విధంగా మేము కలుసుకొని నేను గర్పరిచే వారికి నాకు అందరికి దయచేసి నడిపించి నీ కృప రక్షించమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన సంగమా, ప్రియమైన వీక్షకులారా, మరొక వారము మరొక విషయంతో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు పేరిట వందనాలు. బాయ్.